అందరికీ నమస్కారం. సరస్వతి తెలుగు సాహిత్యం ఛానల్కు స్వాగతం. నా పేరు కంబం సిద్ధారెడ్డి. ఈ వీడియోలో నేను సుమతి శతకంలోని 101 నుండి 108 పద్యాలను మీకు వివరించబోతున్నాను. పలుదోమి చేయు విడియము తలన్ కడిన నాటి నిద్రా తరుణులతోడన్ పొలయలుక నాటి కూటమి వెలయింతని చెప్పరాదు వినరా సుమతి. పలుదోమి చేయు విడియము తలన్ కడిన నాటి నిద్రా తరుణులతోడన్ పొలయలుక నాటి కూటమి వెలయింతని చెప్పరాదు వినరా సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, పండ్లు తోముకొన్న తరువాత వేసుకొన్న తాంబూలము, తలంటి స్నానము చేసిన తరువాత వచ్చేటటువంటి నిద్రయును, స్త్రీలతో ప్రణయ కలహమునందలి కలయిక వలన పొందిన సుఖానుభూతిని, వీటన్నిటి విలువలు ఇంత అని చెప్పటానికి అలవి కాదు కదా అని భావము. పర్వముల సతులన్ కవయకు ఉర్వీశ్వరు కరుణ నమ్మి ఉబ్బకు మదిలోన్ గర్వింప ఆలిన్ పెంపకు నిర్వహణము లేని చోట నిలువకు సుమతి. పర్వముల సతులన్ కవయకు ఉర్వీశ్వరు కరుణ నమ్మి ఉబ్బకు మదిలో గర్వింప ఆలిన్ పెంపకు నిర్వహణము లేని చోట నిలువకు సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, పుణ్యరోజులు వచ్చినప్పుడు ఎట్టి స్థితిలోనూ ఆశతో స్త్రీని కలువకూడదు. భూమిని పరిపాలించు రాజు నా పట్ల ఇంత దయా కరుణను చూపించాడని ఎట్టి పరిస్థితిలో ఆనందముతో మనసునందు ఉబ్బి తబ్బిబ్బు కాకుము. గర్వముతో మిడిసిపడుతున్న భార్యను పోషించవద్దు. మనము నివసించడి ప్రదేశమునందు కుటుంబమును పోషించుట కష్టతరమైనప్పుడు అట్టి చోట నివాసముండకుము అని భావము. కాముకుండు తనిసి విడిచిన కోమలిన్ పరవిటుడు కవయన్ కోరుట ఎల్లన్ ప్రేమమున చెరకు పిప్పికి చీమలు వెసమూగినట్లు సిద్ధము సుమతి. కాముకుండు తనిసి విడిచిన కోమలిన్ పరవిటుడు కవయన్ కోరుట ఎల్లన్ ప్రేమమున చెరకు పిప్పికి చీమలు వెసమూగినట్లు సిద్ధము సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, కోరిక కలిగినట్టి ఒక విటుడు ఒక స్త్రీని తనివి తీరా తృప్తిని కలిగేటంత వరకు అనుభవించి వదిలిపెట్టిన స్త్రీని వేరొక విటుడు అనుభవించుటకు పూనుకొనుట తీపుదనమును కలిగించెడు ఒక చెరకు నందలి రసమును
పూర్తిగా లేకుండా తీసివేసిన తదుపరి ఆ చెరకు పిప్పికి చీమల గుంపులు ఆశతో వచ్చి ముసురుకొని చేరినట్లుండును అని భావము. పరునాత్మంతలచు సతివిడు మరు మాటలు పలుకు సుతుల మన్నింపకుమీ వెర పెరుగని బటు నేలకు తరచుగా సతిన్ కవయబోకు తగదుర సుమతి. పరునాత్మంతలచు సతివిడు మరు మాటలు పలుకు సుతుల మన్నింపకుమీ వెర పెరుగని బటు నేలకు తరచుగా సతిన్ కవయబోకు తగదుర సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, ఒక స్త్రీ తన మనస్సునందున పరపురుషుని కోరుకున్న ఎడల అట్టి భార్యను వదిలివేయవలయును. తల్లిదండ్రుల పట్ల గౌరవ భావము లేక ఎదిరించి మాట్లాడు కుమారులను ఎట్టి పరిస్థితి నందు కూడా క్షమించవద్దు. యజమాని పట్ల భయము గాని భక్తి భావము గాని లేనట్టి సేవకుని పోషించవలదు. అగ్ని సాక్షిగా వివాహమాడిన భార్యతో గాని అనేక పర్యాయములు సంభోగించకుము. ఇట్టివి చేయుటకు తగనట్టి కార్యములు అని భావము. తల నుండు విషము పనికిని వెలయంగా తోక నుండు వృచ్చికమునకు తలతో కయనక నుండును కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి. తల నుండు విషము పనికిని వెలయంగా తోక నుండు వృచ్చికమునకు తలతో కయనక నుండును కలునకు నిలువెల్ల విషము కదరా సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, సర్పమునకు విషము తలభాగమునందు కోరలలో ఉండును, తేలునకు మాత్రము తోకయందున విషము ఉండును. అయితే క్రూరుడైన దుర్మార్గునికి శరీరమంతయును అణువణువున విషము కలిగి ఉండును కదా అని భావము. వెలయాలి వలనన్ కూరిమి కలుగదు మరి కలిగెనేని కడతేరదుగా పలువురు నడిచెడి తెరువున పులు మొలవదు మొలిచెనేని పొదలదు సుమతి. వెలయాలి వలనన్ కూరిమి కలుగదు మరి కలిగెనేని కడతేరదుగా పలువురు నడిచెడి తెరువున పులు మొలవదు మొలిచెనేని పొదలదు సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, ఒక వేశ్యాస్త్రీ యందున ప్రేమ ఎంత మాత్రము లభించదు. ఒకవేళ కలిగినను ఆ ప్రేమ కడవరకు అనగా చివరిదాకా నిలువదు. ఏలననగా ప్రజలు నడిచేటటువంటి మార్గమున పచ్చగడ్డి మొలచదు కదా, ఒకవేళ మొలచినను ఏపుగా పెరిగి వృద్ధి చెందదు కదా అని భావము. పరసతుల గోష్ఠి నుండినా పురుషుడు గాంగేయుండైనా
భువి నిందపడున్ పరసతి సుశీలయైనను పరసంగతి నున్న నింద పాలగు సుమతి పరసతుల గోష్ఠి నుండినా పురుషుడు గాంగేయుండైనా భువి నిందపడున్ పరసతి సుశీలాయినను పరసంగతి నున్న నింద పాలగు సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, పరస్త్రీలతో సంభాషిస్తున్న పురుషుడు తన తండ్రి సుఖము కోసము ఆ జన్మాంతము నియమనిష్టలతో బ్రహ్మచర్యమును పాటిస్తున్న భీష్మాచార్యుడైనప్పటికీ ఈ జగమనందు నిందలు పాలై అపఖ్యాతి పాలు కావలసిందే. అలాగే ఒక స్త్రీ ఎంత సుగణవతి అయినప్పటికీ పరపురుషునితో స్నేహముగా దగ్గరైన నిందలు కావలసిందే అని భావము. స్త్రీలయడ వాదులాడకు బాలురతో చెలిమి చేసి బాసింపకుమీ మేలైన గుణము విడువకు ఏలినపతి నింద చేయకెన్నడు సుమతి. స్త్రీల ఎడవాదులాడకు బాలురతో చెలిమి చేసి బాసింపకుమీ మేలైన గుణము విడువకు ఏలినపతి నింద చేయకెన్నడు సుమతి. ఓ మంచి బుద్ధి కలవాడా, ఏ సమయమునందైనను స్త్రీలతో వాదనకు దిగకూడదు. పసి బాలురైన వారితో సహవాసమును చేసి మాటలాడకుము. మంచివైన గుణములను ఏ పరిస్థితి నందైనా విడువకూడదు. నిన్ను పోషించునట్టి యజమానిని ఎప్పుడు కూడా నిందించినట్టు మాట్లాడకూడదు అని భావము. సుమతి శతకకర్త అయిన బద్దెన కవిచే రచించబడిన సుమతి శతకము సంపూర్ణమైన భావంతో సహా ఈ వీడియోతో సమాప్తం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. క్రింద ఉన్న గంట సింబల్ని నొక్కండి.